హైదరాబాద్ ఉప్పల్లో ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. యూనిఫామ్లు, పుస్తకాలు, డొనేషన్ల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొనిందని విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఏదైతే ప్రైవేట్ యాజమాన్యం దోపిడీ పైన ఏదైతే నిరసన కార్యక్రమాన్ని మా మర్నేని ఫరీందర్ గారు డివిజనల్ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మీరు చూస్తున్నట్టయితే మొన్న స్కూల్స్ రీఓపెన్ అయినాయి. సో ఎంత ఫీ స్ట్రక్చర్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే కొంతమంది వచ్చి చాలా బాధపడుతున్నారు. మేము మిడిల్ క్లాస్ పీపుల్, మాకింత ఒకటేసారి ఫీ స్ట్రక్చర్ 15 నుంచి 30% పెంచడం జరిగింది. సో అట్లాంటప్పుడు మేము ఎట్లా సర్వైవ్ అవ్వాలి, పిల్లలకి స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి, మళ్ళీ స్కూల్ ఫీజులలో మళ్ళీ దాంట్లో కేటగరైజ్ చేశారు. మళ్ళీ దాంట్లో స్టేషనరీ ఫీజు సెపరేట్, మళ్ళీ తర్వాత బస్ ఫీజు సెపరేట్, మళ్ళీ తర్వాత ట్యూషన్ ఫీజు సెపరేట్. స్టేషనరీ ఫీజు అయితే ఒక్కొక్కరు ఇంతకుముందుకు మా శ్రవణ్ గారు చెప్పినట్టు మాకు ఒక లిస్ట్ ఇస్తుండే స్కూల్ పిల్లలకి బయట వచ్చే అవకాశం మాకు ఇస్తుండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా స్కూల్లోనే కొనుక్కోవాలి, బుక్కులు బయట దొరకవని చెప్పేసి వాళ్ళు ఒక స్టాండర్డ్ రేట్లు ఫిక్స్ చేసి ఆ స్టేషనరీ ఆ స్కూల్లో తప్పితే వేరే దగ్గర అవైలబుల్ లేకుండా చేసే ప్రయత్నం కూడా మన యాజమాన్యం చేస్తున్నారు. తర్వాత బస్ ఫెసిలిటీస్ అంతకుముందుకు యాన్యువల్ని ఎంతో అంత ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉండే, ఇప్పుడు దాన్ని 15 నుంచి 25,000 వరకు కూడా దాన్ని పెంచడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలు కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ 2009లో విద్యా హక్కు చట్టం కింద ఎంతమందికి మీరు ఉచిత విద్య అందిస్తున్నారు? 25% మనం ఉచిత విద్య అందించాలి. ఎంతమంది అకౌంటబిలిటీ ఉంది? జవాబుదారీతనం విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. అలానే ప్రతి స్కూల్కి చూస్తుంటే ఆ యొక్క పాఠశాలలో 24 నుంచి 36 అంటే 24/36 స్కూల్ క్లాస్ రూమ్స్ ఉండాలి. ఎన్ని స్కూల్లో ఈ విధంగా ఉన్నాయి? ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు ఎంత నడుపుతున్నారు? ప్రైవేట్ పాఠశాలలు కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ